హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర అన్నమాట. అందుకని చెప్పి మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. జాతర అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అందరం కలిసి జాతరలోకి అయితే వచ్చామన్నమాట. చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. జాతర అంటేనే ఇక్కడ డప్పులు, డీజే, బుట్టబొమ్మలు ఇవన్నీ పెడతారు కదా. ఇక్కడ కూడా చాలానే పెట్టారు. చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం సేపు సినిమా చూసాము, కొంచెం సేపు శక్తి వేషాలు అవన్నీ చూసామన్నమాట. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాము. జాతర అయితే మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. నాకు ఈ అగోరాల్ డ్యాన్స్ అయితే మాత్రం భలే అనిపించింది. అసలు ఇక్కడ శారీ కట్టుకుని ఒక ఆవిడ చేస్తున్నారు కదా, ఆవిడైతే ఎక్సలెంట్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. కన్ను రెప్పేయకుండా అలా చూస్తూనే ఉండాలనిపించింది. చాలాసేపు ఇక్కడే ఉండి చూసాము. అసలు చాలా బాగా చేస్తున్నారు. ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు చాలా బాగా చేశారు. చాలాసేపు ఇక్కడే ఉండి చూసామన్నమాట. నేను ఇప్పటివరకు చాలా జాతరలో బుట్టబొమ్మలు, డీజేలు ఇవన్నీ చూసాను, కానీ అగోరాల్ డ్యాన్స్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా అనిపించింది. చంద్రముఖి సాంగ్కి కూడా డ్యాన్స్ వేశారనమాట. అదైతే అసలు డిట్టో దించేశారు. అసలు చాలా బాగా వేశారు. అలా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ సైడ్కి ఒక బిల్డింగ్ ఉందన్నమాట. అక్కడ నుంచి చూస్తున్నాము. ఇక్కడికైతే బాగా కనిపిస్తుందని చెప్పి. మీరు ఎప్పుడైనా అగోరాల్ డ్యాన్స్ చూసారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. మ్యాక్సిమం అన్నూరులోనే సమ్మర్లోనే జాతర పెట్టుకుంటారు కదా. మా ఊర్లో జాతర అయిపోయింది. మా పిన్ని వాళ్ళ ఊర్లో కూడా జాతర అయిపోయింది. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర కూడా అయిపోతుంది. ఇక జాతరలన్నీ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే ప్రతి సంవత్సరం చేస్తారు గొలబందిప్పలో. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే అలా 2 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర కంటే కూడా దేవీ నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తారనమాట. లాస్ట్ డే అయితే తెప్పోత్సవం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా చేస్తారు. మొత్తం జాతర అంతా చాలాసేపు తిరిగామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. నిన్న నైట్ మా అమ్మ వాళ్ళు రాలేదనమాట. మా అమ్మ పిన్ని కూడా రాలేదు. మార్నింగే వచ్చారు. ఈరోజు నైవేద్యాలు కదా. మా అమ్మ వంతక్క అయితే ఇక్కడ బూర్లు వేయడానికి అని చెప్పి పూర్ణ ఉండలు రెడీ చేస్తున్నారు. తర్వాత మా అమ్మమ్మ అయితే పొంగు బూర్లు అవి వేసేసి రైస్ ప్రిపేర్ చేసేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశారనమాట. అమ్మవారు వేప చెట్టులో కొలువై ఉంటారని అంటారు కదా. అందుకని చెప్పి మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇలా వేప చెట్టు దగ్గరే పెడతారు. ఈసారి కూడా అలాగే వేప చెట్టు దగ్గర మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కల్లాపు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి నైవేద్యం పెట్టుకుని దండం అయితే పెట్టేసుకున్నారు. తర్వాత మా అమ్మమ్మ అయితే కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా అమ్మమ్మ లోపల చికెన్ కర్రీ అవి ప్రిపేర్ చేస్తున్నారు. బయట పొయ్యి మీద మా పిన్ని బిర్యానీ చేస్తుంది. మా అమ్మమ్మ మా అందరి కోసం జాతరకని చెప్పి బట్టలు తీసుకుందని చెప్పాను కదా, అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. మా మావయ్యాల బుడ్డోడి కోసం అని చెప్పి చిన్న చిన్న షూ తీసుకుందనమాట. ఇవైతే నాకు చాలా బాగా అనిపించాయి. ఇదైతే మా పనిపిని శారీ అనమాట. నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సరే, పట్టు శారీ అనమాట. అసలు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకైతే శారీని చూడగానే లెహంగా కింద స్టిచ్ చేసేసుకొని దీనికి కలంకారీ ఓని తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. నేను మా అమ్మ అలానే ఆలోచిస్తున్నాము. అలా ఆలోచిస్తుంటే మా పిన్ని అంటుంది, ఇంత మంచి చీరని లెహంగా స్టిచ్ చేయించుకుంటావా అని అంటుంది మా పిన్ని. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా అఫీషియల్గా సింపుల్గా చాలా బాగా అనిపించింది. కలర్ కూడా భలే డీసెంట్గా ఉంది కదా. కానీ నిజంగా ఇది లెహంగాకి అయితే మాత్రం వదిలిపోతుంది అసలు. అలాగే డ్రెస్ అయితే నా కోసం అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదా. ఇలా కాలర్ నెక్ టాప్ వచ్చి కిందకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది. చాలా లూజ్ అయిపోతుంది. ఇవన్నీ స్టిచెస్ వేయించుకొని సైజ్ చేయించుకొని వేసుకోవాలి. నా డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే మా వంతక్క కోసం అనమాట. ఈ శారీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. లైట్ కలర్ పైన ఇలా నెవలీలు వచ్చాయన్నమాట. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే ఇదైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారికి అనమాట, అంటే మా అమ్మమ్మ వాళ్ళ వేపరాలకి. ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది. సింగిల్ పీస్ అంట. కలర్ చాలా బాగా అనిపించింది. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ డ్రెస్ అయితే మా అమ్మ కోసం అనమాట. మా అమ్మ డ్రెస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే బాగుంటుంది. సిమెంట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చున్నీ బాగా నచ్చింది. ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఫంక్షన్ ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు కట్టెల పొయ్యి మీదే చేసేసేవాళ్ళము. కానీ ఇప్పుడైతే వర్షం వస్తుంది కదా 1 వీక్ నుండి, మొత్తం పొయ్యిలో పెట్టే పుల్లలు అవన్నీ తడిచిపోయాయి అనమాట. ఈ రోజైతే ఎండ వచ్చింది, కానీ డైలీ వర్షం వస్తుంది కదా, అవన్నీ తడిచిపోయాయి. మండవని చెప్పి నార్మల్గా ఇంకొక పొయ్యి ఉంటుందన్నమాట మా అమ్మ వాళ్ళకి. అది తీసుకొచ్చేసి బయట పెట్టేశారు. బయట కొన్ని చేశారు, లోపల స్టవ్ మీద కొన్ని చేశారు. ఫాస్ట్గానే అయిపోయాయి వంటలు అయితే. తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేస్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హక్కునమ్మ టాటా.